సంక్రాంతి రేస్లోకి రవితేజ హీరోగా వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా మొదటి రోజే 26 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఓకే అనిపించే స్టార్ట్ తీసుకుంది. రవితేజ కెరియర్లో ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూసిన తర్వాత ఈ సినిమాపై ఉన్న అంచనాలు పెద్దగా లేవు. కానీ ఫస్ట్ డేలోనే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక రెండో రోజు విషయానికి వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చూపించిన పర్ఫార్మెన్స్ ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. మొదటి రోజు కొంతమంది సో అనగా కొంతమంది ఎంజాయబుల్ అన్నారు. కానీ ఫస్ట్ డే నైట్ షోల తర్వాత సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ పెరిగింది. లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, నవ్వుకోవచ్చు, ఒకసారి చూసేయొచ్చు అనే కామెంట్స్ ఎక్కువగా కనిపించాయి. ఈ వర్డ్ ఆఫ్ మౌత్ రెండో రోజు కలెక్షన్లపై మంచి ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ శనివారం కావడంతో థియేటర్ల వైపు మళ్లీ మొగ్గు చూపించారు. రెండో రోజు మార్నింగ్ షోలు మొదటి రోజుతో పోలిస్తే కొంచెం బెటర్గా స్టార్ట్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్లలో ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుపెట్టడం కనిపించింది. మధ్యాహ్నం నుంచి ఆక్యుపెన్సీ స్థిరంగా పెరుగుతూ వెళ్ళింది. సాయంత్రం నైట్ షోలకొచ్చేసరికి చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కూడా దర్శనమిచ్చాయి. ముఖ్యంగా చిన్న పట్టణాలు, టియర్ 2, టియర్ 3 సెంటర్లలో ఈ సినిమా మంచి పట్టు సాధించింది. ఇది పెద్ద సినిమా కాదు, కానీ ఫ్యామిలీతో కలిసి చూసేందుకు బావుంది అనే భావన ప్రేక్షకుల్లో బలంగా ఏర్పడింది. మల్టీప్లెక్సుల్లో కూడా రెండో రోజు ఆక్యుపెన్సీ మెరుగ్గా నమోదైంది. మొదటి రోజు కొంత వెనకబడ్డ మల్టీప్లెక్స్ షోలు రెండో రోజు నుంచి స్టెబిల్ అయ్యాయి. మధ్యాహ్నం షోలకే మంచి ఫుట్ఫాల్స్ కనిపించాయి. ముఖ్యంగా యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ రావడం వల్ల థియేటర్లలో లైవ్గా నవ్వులు వినిపించడం మొదలైంది. ఇది మరోసారి కొత్త ఆడియన్స్ను ఆకర్షించడానికి కారణమైంది. ట్రేడ్ అంచనాల ప్రకారం భర్త మహాశైలకు విజ్ఞప్తి రెండో రోజు కూడా డీసెంట్ రేంజ్లో వసూళ్లు సాధించింది. మొదటి రోజు 26 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా గణనీయమైన మొత్తాన్ని రాబట్టింది. ఫస్ట్ డే డ్రాప్ ఉండాల్సిన స్థానంలో ఈ సినిమాకు స్టెడీ ట్రెండ్ కనిపించింది. అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ మీదే ఆధారపడిన సినిమా అయినా ఆ వర్గం నుంచి బలమైన సపోర్ట్ అందుకుంటోందన్నమాట. రవితేజ కామెడీ టైమింగ్, సత్య, వెన్నెల కిషోర్, సునీల్ లాంటి నటుల ట్రాక్లు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నాయి. లాజిక్ లేదు, కానీ నవ్వించగలుగుతోంది అనే టాక్ ఈ సినిమాకు ప్లస్ అయింది. సంక్రాంతి సీజన్లో భారీ యాక్షన్, భారీ బడ్జెట్ సినిమాల మధ్య ఈ లైట్ ఎంటర్టైనర్ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కుటుంబంతో కలిసి రిలాక్స్ అవుతూ చూసే సినిమాగా ఇది మెల్లగా బ్రాండ్ అవుతోంది. రెండో రోజు కలెక్షన్లు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ఈ సినిమా ఓపెనింగ్ హైప్ మీద కాకుండా ప్యూర్ ఆడియన్స్ రెస్పాన్స్ మీద నడుస్తోంది. మొదటి రోజు వచ్చిన ప్రేక్షకులు సంతృప్తిగా బయటకు వచ్చి రెండో రోజు మరిన్ని మందిని థియేటర్లకు పంపిస్తున్నారు. ఇదే ప్యాటర్న్ కొనసాగితే వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా వేగంగా అడుగులు వేయగలదు. భారీ బడ్జెట్ సినిమాలతో పోటీ ఉన్న భర్త మహాశైలకు విజ్ఞప్తి తన కంటెంట్తో బాక్సాఫీస్ వద్ద నిలబడుతోంది. రెండో రోజు కలెక్షన్లు ఈ సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చాయి. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా కావడంతో రాబోయే రోజుల్లో కూడా స్టెడీ రన్ కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి రెండో రోజు ఈ సినిమా చూపించిన పర్ఫార్మెన్స్ చూస్తే ఇది రవితేజకు కాస్త ఊరటనిచ్చే రిజల్ట్గా మారే ఛాన్స్ బలంగా కనిపిస్తోంది.